ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో మొదటి ఉగ్రత పాత్ర, బాధాకరమైన చెడ్డ పుండును గురించి రాయబడి ఉంది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరుటకు ముందు సంభవించిన తెగుళ్లకు ప్రకటన గ్రంథములో తెలుపబడిన 7 బూరలు, 7 ఉగ్రతా పాత్రలకు మధ్య సంబంధమున్నది. 7 బూరలను, వాటి ద్వారా సంభవించిన ఉద్భవములను ప్రకటన గ్రంథం 8 నుండి 11 అధ్యాయాలలో చూచాము. మోసే ఫరోతో పోరాడినప్పుడు దేవుని ఉగ్రత వలన ఐగుప్తీయులకు 10 తెగుళ్ళు సంభవించినవి. అయితే 7 బూరలు ఊదినప్పుడు, 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించినప్పుడు 7 భయంకరమైన సంఘటనలు జరిగినవి. ఈ అధ్యాయంలో దేవుని ఉగ్రతా పాత్రలను గురించి ప్రస్తావించబడింది. ఈ వాక్య భాగంలో యోహాను ఉగ్రతా పాత్రలు భూలోకంపైకి కుమ్మరింపబడుటను దర్శనంలో చూచాడు. ఆలయంలో నుండి ఒక స్వరము 7 దూతలలో దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆజ్ఞాపించను. మొదటి దూత ఉగ్రత పాత్ర కుమ్మరింపగా, క్రూర మృగము యొక్క ముద్రగల వారికి, దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డపుండు కలిగినది. మొదటి ఉగ్రతా పాత్ర కుమ్మరించబడినప్పుడు భయంకరమైన పుండు కలిగింది. ఐగుప్తీయులకు కూడా కురుపులు కలిగినవి. ఈ పుండు సంభవించినది దేవునికి అవిధేయులైనారు, క్రూర మృగమునకు అనుచరులైన వారికి కలిగినవి. రెండవ ఉగ్రతా పాత్ర సముద్రపు నీడ పీనుగు రక్తముగా మారుట. రెండవ దూత తన ఉగ్రతా పాత్రను సముద్రములో కుమ్మరింపగా, సముద్రపు నీరు పీనుగు రక్తంగా మారింది. సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చినవి. ఇలాంటి సంఘటనే ఐగుప్తీయులకు సంభవించింది. దేవుడు మోసే, అహరోన్ల ద్వారా నైలు నది నీటిని రక్తంగా మార్చాడు. మూడవ ఉగ్రతా పాత్ర నదులలోని నీరు రక్తంగా మారుట. మూడవ దూత ఉగ్రతా పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మరింపగా, అది రక్తంగా మార్చబడింది. పీనుగు రక్తం వలె దుర్గంధపూరితమైనది. అది చూచి దేవుని నామమును స్తుతించారు. జలముల దేవదూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండు పవిత్రుడైన దేవుణ్ణి స్తుతిస్తూ, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్త రక్తమును వారు కార్చినందులకు తగిన తీర్పు తీర్చి, వారిని రక్తము త్రాగునట్లు చేసినందులకై స్తుతించుచున్నాడు. వారు చేసిన పాపమునకు వారు ఈ శిక్ష అనుభవించుటకు పాత్రులే. ఇలాంటి తీర్పు తీర్చిన నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత స్తుతించుట యోహాను విన్నాడు. అప్పుడు బలిపీఠము కూడా, అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యమును న్యాయములునై ఉన్నవని దేవుణ్ణి స్తుతించెను. నాలుగవ ఉగ్రత పాత్ర సూర్యుని వేడిమి అధికమగుట. నాలుగవ దూత తన ఉగ్రత పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా, మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కానీ మనుషులు తెగుళ్లతో బాధపడుచున్నను మారుమనస్సు పొందక దేవుని నామమును దూషించుచున్నారు. ఈ వాక్య భాగము నేటి పర్యావరణ సమస్యలకు సమాధానమిస్తుంది. మానవుని స్వార్థము, పాపము పెరిగిపోయి దేవుని సృష్టిని విచక్షణారహితముగా వినాశనం చేయుచున్నాడు. నేడు ప్రపంచమంతా అగ్నిగుండంగా మారిపోతుంది. భూగోళము వేడెక్కిపోతుంది. మునుపెన్నడూ లేని తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి.
సకల జీవరాశులు ఈ వేడిమికి అలమటిస్తూ ఉన్నాయి. మానవులు మాత్రము మారు మనసు నొందక తమ పాపములను కొనసాగిస్తూనే ఉన్నారు. దేవుడు తన ఉగ్రతను సూర్యునిపైన కుమ్మరింపగా నేడు సూర్యతాపము తీవ్రమవుతోంది. పర్యావరణ శాస్త్రవేత్తలందరూ భూగోళము అగ్నిగుండముగా మారే ప్రమాదం ఉన్నదని నిత్యము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నను మానవునిలో మారు మనస్సు రావటం లేదు. ప్రియులారా, 5వ ఉగ్రత పాత్ర. 5వ దూత తన ఉగ్రతా పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. అనగా రోమా సామ్రాజ్యము అంతరించిపోతుంది, దాని భవిష్యత్ అంధకారమగునని తెలుపబడింది. ఐగుప్తీయులపైకి కూడా ఇలాంటి చీకటి తీర్పు పంపబడింది. ప్రజలు ఈ తెగుళ్ల ద్వారా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనుచున్నారు. వారు మారు మనస్సు పొందకపోగా దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇది పాపము మానవ నైజమునకు చక్కని నిదర్శనంగా కనిపిస్తుంది. 6వ ఉగ్రత పాత్ర. 6వ దూత తన ఉగ్రతా పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించెను. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచుటకు అది ఎండిపోయాను. అది ఎర్ర సముద్రంలో ఇజ్రాయేలు దాటిపోయిన సంఘటనను తలపిస్తుంది. యెహోషువ కాలంలో యోర్దాను నదిలో ఎండిన నేలను నడుచుటను అది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యూఫ్రటీస్ నుండి క్రీస్తు విరోధి రావలసి ఉన్నదని వాక్యము సూచిస్తూ ఉంది. ప్రియ సోదరులారా, కప్పలను పోలిన అపవిత్రాత్మలు ఘటసర్పము నోటు నుండి, క్రూర మృగము నోటు నుండి మరియు అబద్ధ ప్రవక్త నోటు నుండి బయటకు వచ్చినవి. అపవిత్రాత్మలు దుష్టశక్తుల నోటి నుండి బయలువెళ్ళినవి. ప్రియులరా, అంతేకాకుండా హర్మగెద్దోన్ అనున్నది ఈ వాక్య భాగంలో ఉన్న మరొక సమస్య. అపవిత్రాత్మలు భూలోక రాజులను అందరినీ పోగుచేసి ప్రభు దినమున దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు ప్రేరేపించుటకు అవి బయలువెళ్ళినవి. దేవునికి దుష్టశక్తుల మధ్య అంతిమ యుద్ధము జరుగునని లేఖనములు చెబుతూ ఉన్నాయి. ఈ యుద్ధము హర్మగెద్దోన్ అను స్థలమునొద్ద జరుగునని ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడింది. హర్మగెద్దోన్ అంటే మెగిద్దోను పట్టణము. హర్మగెద్దోను అంటే మెగిద్దో కొండ అని అర్థం. హెస్కేలు గోగు మరియు మాగోగుల మధ్య యుద్ధమును వివరించు సందర్భములో అంతిమ విజయం ఇజ్రాయేలీయుల కొండలపైనే సంభవించినని తెలియచేశాడు. ప్రియ సోదరులారా, ఈ 7వ పాత్ర. 7వ దూత తన ఉగ్రతా పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. వాయుమండలము అనగా వాయువు పైన దేవుని ఉగ్రత కుమ్మరించబడినవి. వాయువు జీవరాశులకు, మానవులకు జీవనాధారం. వాయువు కలుషితమైతే ఏ మానవుడు బ్రతకలేడు. సృష్టి మానవునిపైన యుద్ధం చేస్తూ ఉంది. నేడు ఎక్కడ విన్నా ఆధునిక మానవునికి వినబడుచున్నది కలుషితమైన వాయువు, నీరు, గాలి సమస్తమును కలుషితమైపోతూ ఉన్నాయి. మానవులు పీల్చడానికి స్వచ్ఛమైన వాయువు లభించని పట్టణములు నేడు ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బాధలతో, బలహీనతలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలకు త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని నాయన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.